ఒక అత్యంత తీవ్రమైన విషాదం జరిగింది. నిజంగా ఇప్పుడు ఈ విషాదం గురించి చెప్తే 100% మీరు కన్నీటి పరమంతం అవుతారు. అంతేకాకుండా పచ్చి బూతులు తిడతారన్నమాట. ఎవరైతే ఈ విషాదానికి సంబంధించిన కారకురాలైన వ్యక్తిని 100% పచ్చి బూతులు తిడతారన్నమాట మీరు. నేటి సమాజంలో కొంతమందికి కళ్ళు మూసుకుపోవడం వల్ల ఇటువంటి విషాదాలు జరుగుతా ఉన్నాయి. అంతేకాకుండా మన చుట్టూ కూడా ఇటువంటి విషాదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీకు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. మీరు 100% మీరు ఒక కంటికి కనబడకపోతే గనక మీకు కూడా జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబం మొత్తం కూడా కుదేలైపోయే అవకాశం ఉందన్నమాట. అటువంటి సిట్యుయేషన్ జరిగింది. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తది. మీరు ఫ్యూచర్‌లో ఎప్పుడైతే ఇటువంటి సిట్యుయేషన్ జరిగే అవకాశం ఉందో ముందుగానే మీరు గమనించి దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటదన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక కుటుంబం చాలా చక్కగా ఉంది. ఇద్దరు భార్యాభర్తలు కూడాను చాలా ఎడ్యుకేటెడ్ మాట. ఒక భర్త ఏమో ఒక స్కూల్ నడిపిస్తా ఉన్నాడు. ఒక ప్రిన్సిపల్. భార్య ఏమో ఒక అడ్వకేట్. అంటే లాయర్ మాట. ఒక హైకోర్ట్ గాని, డిస్ట్రిక్ట్ కోర్ట్ గాని ఇటువంటి కోర్ట్‌లో ప్రాక్టీస్ చేసింది. చాలా మల్టిపుల్ టాలెంట్ ఉన్న మహిళ మాట ఆవిడ. వీళ్ళిద్దరూ కూడా సజావుగా చాలా బాగుంది. హ్యాపీగా నడుస్తా ఉంది. వీళ్ళిద్దరికి కూడా ఇద్దరు ఆడపిల్లలు. సో, ఎప్పుడైతే వీళ్ళిద్దరికి ఆడపిల్లలు పుట్టారో వీళ్ళిద్దరికి కూడాను 2007లోనే పెళ్లయిందన్నమాట. అంటే చూడండి దగ్గర దగ్గరగా 2007 నుంచి 2025 వరకు వీళ్ళ యొక్క సంసారం చాలా బాగా నడిచింది. 2025లోని ఒక విచిత్ర ఘటన ఏర్పడిందన్నమాట. వీళ్ళకి 25 ఎకరాల పొలం ఉంది. ఈ 25 ఎకరాలకు సంబంధించిన పొలం గురించైతే ఒక చిన్న విషయం బయటపడింది. ఈ 25 ఎకరాల గురించి వివాదాస్పదాలు అన్నీ పెరుగుతా ఉన్నాయో, దీని గురించి వాదిద్దాం అని చెప్పేసి సదరు ఈ భార్య అయితే కోర్ట్‌కి వెళ్ళిందన్నమాట. ఆ కోర్ట్ ఎక్కడుందంటే బెంగుళూరులో. ఈ బెంగుళూరులోనే ఈ 25 ఎకరాలకు సంబంధించిన కేసును వాదించడానికి వెళ్ళినప్పుడు, ఈ అమ్మాయికి అక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏర్పడింది. ఆ విచిత్రమైన సంఘటన ఏర్పడడం వల్ల ఈ కుటుంబం మొత్తం కూడా కుదేలయిపోయిందన్నమాట. లాస్ట్‌కి ఆ మహిళ పరిస్థితి ఎలా తయారైందంటే దీన పరిస్థితి. అంటే అది ఏం జరిగిందంటే ఎప్పుడైతే బెంగుళూరు వెళ్ళిందో బెంగుళూరులోని పాత స్నేహితుడు తను ప్రేమించిన వ్యక్తి అయితే పరిచయం అయ్యాడన్నమాట. ఎప్పుడైతే అలా పరిచయం అయ్యాడో వీళ్ళిద్దరూ కూడా స్నేహం పెరిగిపోయింది. ఈ కోర్టుకు సంబంధించిన కేస్ అన్నిట్లో కూడా చూసుకుంటూ ఉంటూ ఈ ఖాళీ సమయాల్లోని ఇతనితో తిరగడం మొదలెట్టింది. అంటే భర్తను వదిలేసింది. తెంతోపలంగా తన కూతురుని కూడా తీసుకెళ్ళిందన్నమాట. ఒక కూతురినేమో తన తండ్రి దగ్గర పెట్టింది. ఇంకో కూతురినేమో బెంగుళూరు తీసుకెళ్ళింది. అక్కడ ఇదంతా కూడా నడుస్తోంది. వ్యవహారం అంతా కూడా నడుస్తోంది. తన భర్తకి తెలీదు. అలా నడుస్తూ, నడుస్తూ ఒక సంవత్సరం తర్వాతయితే ఆ మహిళ సొంత ఊరికి వచ్చింది. పిల్లని తీసుకొని వచ్చిందన్నమాట. వచ్చి డైరెక్టర్‌గా అటాక్ చేసిందన్నమాట. నీ నుంచి విడిపోవాలనుకుంటున్నాను. నువ్వంటే నాకిష్టం లేదు. విడాకులు తీసుకుంటాం అనుకుంటున్నాను అని చెప్పేసి అతనితోటి వాదించి కొన్ని నెలల్లో అతనికి, ఆవిడకి కొన్ని గొడవలు కూడా జరిగినాయంట. అక్కడి నుంచి ఆవిడ మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోయింది. ఎవరైతే ఈ ప్రేమికుడు ఉన్నాడో ప్రేమికుడి దగ్గరికెళ్ళిపోయింది. ప్రేమికుడి దగ్గరికెళ్ళిపోతే అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఏ విధంగా అంటే ఈ పాప ఉంది కదా! ఈ పాపను కూడా తీసుకెళ్ళింది. పెద్ద పాపనేమో తన తండ్రి దగ్గర వదిలేసింది. సో, ఎప్పుడైతే ఈ పాపను తీసుకెళ్ళిందో తన ప్రియుడితోటి ఏకాంతంగా ఉండడానికి, అదేవిధంగా ఏకాంతంగా తిరగడానికి అడ్డుగా వస్తుందని చెప్పేసి ఏమీ తెలియనట్టయితే గొంతు నులిమి చంపేసింది. ఎప్పుడైతే ఇలా గొంతు నులిమి చంపేసిందో అందరికి అనుమానం వస్తదని చెప్పి కారులోని నేను కూర్చోబెట్టాను. తర్వాత నేను అతనితో బయటికెళ్ళాను. బయటికెళ్ళిన తర్వాత వచ్చి చూసేసరికి అపస్మార స్థితిలో ఉంది. హాస్పిటల్‌లో చూపిస్తేనేమో చనిపోయారని చెప్పారని చెప్పి బూటకపు కబుర్లు చెప్పింది. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఈ రిపోర్ట్ వస్తదో రిపోర్ట్ తీసుకున్నాడన్నమాట తన భర్త. తన భర్త తీసుకొని ఈ భర్త యొక్క సోదర మరి అమెరికాలోని డాక్టర్ మాట. ఈ మార్చరీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ పంపించాడన్నమాట. ఎప్పుడైతే పంపించాడో తన సోదరి క్లియర్ కట్‌గా చెప్పింది. ఏమంటే దాంట్లోని క్లియర్ కట్‌గా అయితే చాలా అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పాప యొక్క మరణం సహసిద్ధంగా లేదు. దీంట్లో ఈ రిపోర్ట్‌లో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. 100% నువ్వు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేయని చెప్పిందన్నమాట. ఎప్పుడైతే అలా చెప్పిందో ఇతనైతే పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఆ రిపోర్ట్‌ని తీసుకెళ్ళి చూపిస్తే అసలు నిజం బయటపడింది. అంటే ఈవిడ చెప్పిందల్లా కూడా అబద్ధం. ఆ పాపని గొంతులో చంపేశారని చెప్పేసి ఆ రిపోర్ట్స్‌లో అయితే వచ్చింది. సో, ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో పోలీసులైతే ఆ మహిళని కస్టడీలోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే బయటపడిందన్నమాట. ఎవరి గురించి ఇదే ఎవరి గురించైతే ఇదంతా చేశారో ఆ వ్యక్తి గురించే ఒక పెద్ద ట్విస్ట్ అయితే బయటపడింది. ఆ ట్విస్ట్ ఏంటన్నది మీరు వీడియో చూస్తా ఉంటే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్‌లో ఈవిడని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేశారో, తర్వాత ఒక ట్విస్ట్ అని చెప్పాను కదా నేను. ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తితోటి వివాహం చేసుకుంది. ఈళ్ళకి తెలియకుండా అయితే కాశీకెళ్ళి కాశీలోని వివాహం చేసుకొని కొత్త సంవత్సరం వేడుకల కోసం దుబాయ్ గట్టా తిరిగిందంట ఈవిడ. చూడండి ఎంత అలా బరి తెగించింది అంత బరి తెగించింది. సో, అంటే ఆ వ్యక్తి ఏమని చెప్పాడు? నాకు 1000,00,00,000 ఆస్తి ఉంది. నేను ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యక్తిని చెప్పేసి ఆమె దగ్గర చెప్పడంతోటి ఆ వ్యక్తి యొక్క ఆస్తిని చూసి ఆకర్షితురాలయిందన్నమాట. ఎప్పుడైతే ఈ ఆకర్షణకు గురయిందో
తల్లిని, అదేవిధంగా బిడ్డని, తండ్రిని, భర్తని అందరిని వదిలేసిందన్నమాట. ఎప్పుడైతే ఇలా వదిలేసి తనతో తిరుగుతా ఉందో ఒక ట్విస్ట్ అయితే బయటపడింది. ముందు చెప్పాం కదా! ఒక ట్విస్ట్ బయటపడుతుంది. అదేంటంటే ఈ వ్యక్తి ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రియుడు 420 ఎదవ అంటాడు. నంబర్ 1 కేటుగాడు అంట. ఆడు ఉండేది కూడా ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడంట. ఆడు చేసే బ్రోకరేజం ఏంటో తెలుసా మీకు? అమ్మాయిల్ని అక్కడెక్కడ చూసి ఆళ్ళ ఈళ్ళ దగ్గరికి పంపించడం, లేదా ఏదైనా ఇల్లులు పాత ఇల్లులు ఉంటే గనక అమ్మించడం ఇటువంటివి చేస్తా ఉంటాడంట. అటువంటి బ్రోకర్‌నే ఇదెళ్లి ప్రేమించిందన్నమాట ఈవిడ. ఈవిడ ఇలా ప్రేమించి తన కూతురిని చంపేసుకుంది. అంతేకాకుండా భర్తను దూరం చేసుకుంది. కన్న తల్లిదండ్రులను భర్త చేసి దూరం చేసుకుంది. అక్కడేమో పెద్ద కూతురికి తల్లి లేకుండా ఒంటరిదయిపోయింది. జైలుకి కూడా వెళ్ళింది. చూసారు కదా ఏ విధంగా మోసపోయిందో? సో, ఈ విధంగా అయితే చాలామంది కళ్ళు మూసిపోయి నెత్తినెక్కి చాలామంది ఇటువంటి పనులు చేస్తా ఉన్నారన్నమాట. రీసెంట్‌గా చూసుకుంటే నిన్న జరిగిన సంఘటన శ్రీకాకుళంలోని ఒక అమ్మాయి హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ అని చెప్పేసి వాళ్ళ భర్త పంపిస్తే సివిల్స్ కోచింగ్‌లో ఏదో గ్రూప్స్ కోచింగ్ ఉంటది కదా! ఆ గ్రూప్స్ కోచింగ్‌లో పరిచయమైన వ్యక్తితోటి ప్రేమాయణం నడిపించి ఆల్రెడీ పెళ్లయ్యి 4 సంవత్సరాలు బాబు కూడా ఉన్నాడన్నమాట ఈ మహిళకి. సో, ఈ ప్రేమాయణం గట్టా అన్నీ నడిపించి లాస్ట్‌కి భర్తకి విడాకులు ఇస్తా అని చెప్పేసి ఎదురు తిరగడంతోటి సొంత తల్లే సరే నీకు విడాకులే కావాలి కదా! రా అని చెప్పేసి శ్రీకాకుళం రప్పించి సొంత తల్లే చంపేసిందన్నమాట. ఏంటంటే వాళ్ళు ఎందుకు చంపారంటే మొత్తం పరువంతా పోతుంది. పెళ్లయ్యి 4 సంవత్సరాలు బాబున్నాడు. తన భర్తేమో చక్కగా ఉద్యోగం కోసం తను చదువుకుంటుందని చెప్పేసి ఎంకరేజ్ చేసి పంపిస్తే ఇటువంటి పనులు చేయడమా? అసల ఊర్లో తలెత్తుకోలేని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి తల్లిదండ్రుల్ని చంపేశారన్నమాట ఆవిడని. చూడండి అంటే ఇటువంటి పరిస్థితి నెలకొంటా ఉన్నాయి. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో పాపని చంపేసింది కదా! ఈ పాపని చంపేసిన అమ్మాయి వీళ్ళందరూ కూడాను బెంగుళూరుకి సంబంధించిన కర్ణాటకకి సంబంధించిన వాసులన్నమాట. ఈ కర్ణాటకలోని ఇటువంటి సిట్యుయేషన్ ఏర్పడింది. ఈ న్యూసు కనీసం 2, 3 రోజుల నుంచి చక్కర్లు కొడతా ఉంది. అంటే ఈ చక్కర కొట్టిన న్యూస్‌లోని సరైన కీలకమైన పాయింట్లు రాలా. అంటే పాపని చంపేసింది ప్రియుడి కోసం అని చెప్పేసి న్యూస్ వస్తుందే గానీ, క్లియర్ కట్‌గా అయితే ఎక్కడ కూడాను న్యూస్ రాలేదు. ఈ రోజైతే దీని గురించి ఒక ప్రచురణ అయితే వచ్చింది. క్లారిటీగా వచ్చిందన్నమాట. ఏ విధంగా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రియుడు కూడా ఏ విధంగా మోసం చేసాడు ఈవిడని అని చెప్పేసి మొత్తం కూడా వచ్చింది. అందుకనే మీ ముందుకు తీసుకొచ్చి చెప్తున్నాను. చాలా మంది మహిళలు ఈ విధంగా మోసపోతా ఉన్నారు. గుడ్డితనంగా అయితే కొన్ని వ్యవహారాల కోసం, పడక సుఖం కోసం అయితే సొంత భర్తని, అదేవిధంగా పిల్లల్ని నడి నడి రోడ్డు మీద వదిలేసి, వాళ్ళని మోసం చేసి వేరే వ్యక్తి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్‌కి కటకటాల పాలవుతున్నారు. లేకపోతే చనిపోతున్నారన్నమాట. సో, ఈ విధంగా జరుగుతా ఉంది. ఈ వీడియో ప్రధానంగా చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది ఇలా బరి తెగించి ఒళ్ళు బలిసిపోయి సొంత పిల్లల్ని ఇలాగ చంపుతా ఉన్నారు. రీసెంట్‌లీగా మన ఆంధ్రలో కూడా జరిగింది. ప్రియుడి కోసమైతే ఇద్దరు మగ పిల్లల్ని, ఇద్దరు అన్నదమ్ములు చక్కగా నిజంగా ముక్కు పచ్చలారిన పిల్లలు నిజంగా చూస్తే చాలా చక్కగా ఉంటది. నిజంగా వాళ్ళిద్దరి పిల్లలు సొంత కొడుకులు ఇద్దరిని కూడా చంపేసి ప్రియుడి కోసం అయితే జైలుకెళ్ళింది. చూడండి ఒకసారి. ఇదంతా కూడా మీరు చూసే ఉంటారు రీసెంట్‌గా జరిగింది. తన భర్త కూడా పాపం ఎంతో రోదించాడు. కావాలంటే ఎళ్ళిపోవచ్చు కదా! పిల్లల్ని ఎందుకు చంపిందని చెప్పేసి పాపం ఏడుస్తూనే ఉన్నాడు. మీడియా ముందు ఏడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పరమంతులయ్యారు. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లు ఎక్కువైపోతా ఉన్నాయి. అందుకనే ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ఒక ప్రధానమైన కారణం చాలామంది వీడియో చూస్తారు కాబట్టి కనీసం ఎంతో కొంత తెలుసుకొని వాళ్ళ యొక్క మనసులు మార్చుకొని సరైన దారిలో వెళ్తారని చెప్పేసి ఈ వీడియో చేస్తామన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి సిట్యుయేషన్‌ల మీద మీరు ఒక కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే చాలామంది తప్పుడు మార్గాల్లోనే వెళ్తా ఉన్నారు. తప్పుడు మార్గాలు ఎంచుకుంటా ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ బుద్ధొచ్చే విధంగా అయితే కనీసం కొంచెంలో కొంచెమైనా గాని వాళ్ళకి మనసు మారే విధంగా అయితే కామెంట్ చేయండి. ఆ కామెంటు కొంతమందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. సమాజాన్ని మనం అభివృద్ధి పరంలో నడిపించే విధంగా ఉండాలి. సమాజాన్ని బాగుపడే విధంగా ఉండాలి. అంతేగాని తప్పుడు కామెంట్లు చేయొద్దు. తప్పుడు కామెంట్ చేయడం వల్ల ఈ ఈ వీడియో అంతా కూడాను రాంగ్ మెసేజ్ ఎళ్ళిపోతది. చాలామంది రాంగ్‌గా డిసైడ్ అవుతూ ఉంటారన్నమాట. అందుకనే ఒక మంచి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. మన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉంటానన్నమాట. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని అందరూ కూడా వేడుకుంటా ఉన్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.